హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి తేజ టెక్ ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్కి వాల్యూస్ ఎలా అసైన్ చేయాలో చూసాం. అలాగే మనం డేటా టైప్స్ అంటే ఏంటో చూసాం. స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఎలా ఉంటుంది, ఇంటిజర్ డేటా టైప్ అంటే ఎలా ఉంటుంది, ఫ్లోట్ డేటా టైప్ అంటే ఎలా ఉంటుందో చూసాం. అలాగే బూలియన్ ఎలా ఉంటుందో చూసాం. మీరు కనుక ఇంతకుముందు వీడియోలు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తా, ఆ వీడియోలు చూసి ఇది చూడండి. అప్పుడు మాత్రమే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. మనం ఈ వీడియోలో సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, ఒక ప్రోగ్రామ్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని మాట్లాడుకున్నాం. ఇంతకుముందు వీడియోలో మనం ప్రోగ్రామ్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని మాట్లాడుకున్నాం. అలాగే ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. డిఫైనింగ్ ఏ వేరియబుల్, మనం ఇక్కడ ఒక కోడ్ చూసినట్లయితే ఏజ్ అని ఒక వేరియబుల్ ఇచ్చాం, దానికి 10 అని ఒక వాల్యూ ఇచ్చాం. ప్రింట్ ఏజ్ అని టైప్ చేస్తే అవుట్పుట్ 10 అని వచ్చింది. అది ఎలా వచ్చిందో చూద్దాం. ఏజ్ అనే ఒక వేరియబుల్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే, ఏజ్ అనే ఒక వేరియబుల్కి 10 అనే ఒక వాల్యూని అసైన్ చేస్తాము, అప్పుడు ఏజ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. తర్వాత 10 అనే ఒక వాల్యూ దాంట్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కంటైనర్ లా ఉంది, చూసారా? ఏజ్ అనే ఒక కంటైనర్ లా ఉంది, అక్కడ 10 అనే ఒక వాల్యూ స్టోర్ అవుతుంది. ఒకసారి మనం ఇంతకుముందు ప్రోగ్రామ్ ట్రై చేసి చూద్దాం. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10, ప్రింట్ ఏజ్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. అవుట్పుట్ 10 వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి అర్థం చేసుకుందాం. ఏజ్ అనే ఒక వేరియబుల్ ఇంతకుముందు లేదు కాబట్టి ఏజ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఏజ్ అనే ఒక వేరియబుల్కి 10 అనే ఒక వాల్యూ అసైన్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో ఏమవుతుందంటే, ప్రింట్ ఏజ్ అని ఇచ్చినప్పుడు ఏజ్ అనే ఒక వేరియబుల్ ఉందా లేదో చూస్తుంది. ఏజ్ అనే ఒక వేరియబుల్ ఉంది, దానిలో వాల్యూ ఎంత ఉంది, 10 అని ఉంది, దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం కామన్గా ఏమేమి మిస్టేక్స్ చేస్తాం, ఏమేమి ఎర్రర్స్ చేస్తామో చూద్దాం. ఈ మిస్టేక్స్ ఎర్రర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఎవరికైనా మిస్టేక్స్ సహజం. మనం ఫ్యూచర్లో డీబగ్గింగ్ చేస్తుంటే, ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ డీబగ్గింగ్ చేస్తుంటే మనకి ఎర్రర్స్ ఏంటో అర్థం అవ్వాలి, ఎర్రర్స్ ఎలా వస్తాయో చూడాలి, మనం ఏ ఎర్రర్ ఎలా ఉంటుందో చూడాలి. అప్పుడు మనకు డీబగ్గింగ్ అనేది ఈజీ అవుతుంది. డీబగ్గింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎర్రర్స్ ఎలా వస్తాయి, ఎలాంటి ఎర్రర్స్ చేస్తామో చూద్దాం ఒకసారి. కామన్ మిస్టేక్స్ ఏముంటాయో చూద్దాం ఒకసారి. ప్రింట్ ఏజ్ అని ఇచ్చాం. ప్రింట్ ఏజ్ అని ఇచ్చినప్పుడు ఏజ్ అని ఒక వేరియబుల్ ఇంతకుముందు క్రియేట్ అయ్యలేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఆర్డర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏమవుతుందంటే, ప్రింట్ ఏజ్ అనే లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ లేదు కాబట్టి నేమ్ ఏజ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఏజ్ అనే ఒక వేరియబుల్ని మనం ప్రింట్కి ముందు ఇస్తేనే అది ఏజ్ అనేది ప్రింట్ అవుతుంది. పైథాన్ ఎగ్జిక్యూషన్ ఇన్ ద కోడ్ లైన్ బై లైన్ అంటే పైథాన్ అనేది ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వేరియబుల్ ఏజ్ ఈస్ నాట్ క్రియేటెడ్ బై ద టైమ్ వి ట్రై టు ప్రింట్ అంటే ఏజ్ అనే వేరియబుల్ మనకు క్రియేట్ అయ్యలేదు. మనం ఎప్పుడైతే ట్రై చేసామో ప్రింట్ చేయడానికి, ఫస్ట్ లైన్లో మనం ప్రింట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏజ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యలేదని అర్థం. ఒకసారి దీన్ని ట్రై చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు 10, అవుట్పుట్ ఏం రావాలి, నేమ్ ఎర్రర్, నేమ్ ఏజ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. మనం ఇంతకుముందు చూసినట్లు నేమ్ ఏజ్ అనేది డిఫైన్డ్ అవ్వలేదు అని వచ్చింది. స్పేసింగ్ ఇన్ పైథాన్లో మనం అన్నెసరీగా స్పేసింగ్ ఇవ్వకూడదు. ఇక్కడ మనం ఏజ్ అనే ఒక వేరియబుల్కి 10 అనే ఒక వాల్యూ ఇచ్చాం కదా, తర్వాత ఇక్కడ స్పేసింగ్ ఇచ్చామనుకో, ఒకవేళ హ్యావింగ్ స్పేస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద లైన్ కాజెస్ ఎర్రర్ అంటే మనం ఎప్పుడైతే స్పేస్ని బిగినింగ్ ఆఫ్ ది లైన్ ఇస్తామో అప్పుడు ఎర్రర్ వస్తుంది. అది ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒకసారి స్పేసింగ్ ఎలా ఉంటుందో, స్పేసింగ్ ఎర్రర్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 10, ప్రింట్ ఏజ్. ఒకసారి మనం స్పేస్ అనేది ఇద్దాం. స్పేస్ ఇచ్చాను, లైన్కి స్టార్టింగ్లో మనం ఒక స్పేస్ ఇచ్చేసాం. అవుట్పుట్ ఏమొస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్. ఇండెంటేషన్ ఎర్రర్ అంటే మనం ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఇండెంటేషన్ ఎర్రర్ అని వస్తే దాని అర్థం ఏంటంటే మనం ఎక్కడో స్పేస్కి మిస్టేక్ చేసామని అర్థం, ఎక్కడైనా అన్నెసరీగా స్పేస్ ఇచ్చామని అర్థం.
ఇలా మనం చూసుకోవాలి. నెసెసరీగా స్పేసెస్ ఎక్కడ ఇచ్చామో చూసుకోవాలి. అలాగే స్పేస్ మిస్టేక్ అంటే ఇండెంటేషన్ అర్థం చేసుకోవాలి. మనం ఇంతకుముందు వీడియోలో వేరియబుల్స్కి వాల్యూస్ చేంజ్ చేయొచ్చు అని చూసాం. అది ఎలా చేంజ్ చేయొచ్చో చూద్దాం ఒకసారి. సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మనం ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 ఇచ్చాం, తర్వాత ప్రింట్ ఏ, తర్వాత ఏ ఈక్వల్ టు 2 ఇచ్చాం, ప్రింట్ ఏ. ఒకసారి ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందో చూద్దాం. ఏ అనే వేరియబుల్కి 1 అనే వాల్యూ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏ అనే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది, అందులో 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో ఏని ప్రింట్ చేసినప్పుడు ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ 1 ప్రింట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏ అనే ఒక వేరియబుల్కి 2 అనే ఒక వాల్యూ ఇచ్చినప్పుడు మళ్ళీ అదే ఏ వేరియబుల్లో 2 అనే ఒక వాల్యూని స్టోర్ అవుతుంది. ప్రింట్ ఏ చేసినప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్ 2 అని వస్తుంది. ఏ అనే ఒక వేరియబుల్కి 2 అనే ఒక వాల్యూ ఇచ్చిన తర్వాత ప్రింట్ ఏ చేసిన తర్వాత 2 అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఒకసారి దీన్ని ట్రై చేసి చూద్దాం. ఏ అనే ఒక వేరియబుల్కి 1 అనే వాల్యూ ఇచ్చాను, ప్రింట్ ఏని ప్రింట్ చేద్దాం. ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. అవుట్పుట్ 1 అని వచ్చింది. అలాగే అదే ఏ అనే వేరియబుల్కి వాల్యూని అప్డేట్ చేసి చూద్దాం ఒకసారి. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాను, ప్రింట్ ఏ చేస్తే మళ్ళీ ప్రింట్ ఆఫ్ ఏ చేస్తే అవుట్పుట్ ఏం రావాలి, 1 2 రావాలి. ఇక్కడ అవుట్పుట్ వచ్చింది 1 and 2 వచ్చింది. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఏ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ స్టోర్ అయింది. అలాగే నెక్స్ట్ లైన్లో ప్రింట్ ఏం చేసినప్పుడు 1 అనేది ప్రింట్ అయింది. అలాగే ఏ అనే వేరియబుల్కి 2 అనే వాల్యూని మనం చేంజ్ చేసినప్పుడు ప్రింట్ ఏ చేసినప్పుడు మళ్ళీ ఏమైందంటే సెకండ్ టైం ఇచ్చిన వాల్యూ అనేది అప్డేట్ అయింది. అప్పుడు 2 అనే ఒక వాల్యూ ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ అయింది. అప్పుడు ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొచ్చిందంటే 2 అని అవుట్పుట్ వచ్చింది. ఒకసారి మనం ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేయండి. ఏ అనే వేరియబుల్కి 1 అనే వాల్యూ ఇచ్చాను, ఏ అనే వేరియబుల్కి 2 అనే వాల్యూ ఇచ్చాను, ప్రింట్ ఏ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఏ అనే వేరియబుల్లో 1 వాల్యూ స్టోర్ అయింది. అలాగే ఇంకోసారి ఏ అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ స్టోర్ అయింది. ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తే అవుట్పుట్ 2 వచ్చింది. అలాగే మళ్ళీ ప్రింట్ ఏ చేస్తే మళ్ళీ అవుట్పుట్ 2 వచ్చింది. మనకు లేటెస్ట్గా ఇచ్చిన వాల్యూ అనేది వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ప్రింట్ ఏ అని టైప్ చేస్తే మనకు లేటెస్ట్గా దీనికంటే ముందు ఉన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది అవుట్పుట్ 2 వచ్చింది. అలాగే మళ్ళీ ప్రింట్ చేసినప్పుడు అదే అవుట్పుట్ 2 అనేది మళ్ళీ అవుట్పుట్ వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ప్రింట్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ ఏ. అవుట్పుట్ ఏమని వచ్చింది, అవుట్పుట్ 2 అని వచ్చింది. అలాగే తర్వాత కూడా 2 అని వచ్చింది. అవుట్పుట్ 2 ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ వాల్యూ 1 అనేది వేరియబుల్లో స్టోర్ అయింది, ఏ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. తర్వాత ఏమైందంటే 2 అనే వాల్యూ చేంజ్ అయింది, ఇదే వేరియబుల్లో 2 అనే వాల్యూ చేంజ్ అయింది. అప్పుడు 2 అనేది అవుట్పుట్గా ప్రింట్ అయింది. ఇక్కడ ఇంకో కోడ్ చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2 అంటే ఏ అనే వేరియబుల్లో 1 స్టోర్ అయింది, బి అనే వేరియబుల్లో 2 స్టోర్ అయింది. ఏ ఈక్వల్ టు బి, ప్రింట్ ఏ, ప్రింట్ బి. అవుట్పుట్ ఏమని రావాలి ఒకసారి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ అనే వేరియబుల్లో 1 స్టోర్ అయింది. బి ఈజ్ ఈక్వల్ టు 2, బి అనే వేరియబుల్లో 2 స్టోర్ అయింది. మళ్ళీ ఏ ఈక్వల్ టు బి అంటే మళ్ళీ ఏ అనే వేరియబుల్లో బి స్టోర్ అయింది. బిలో వాల్యూ ఎంత 2, అది ఏలో స్టోర్ అయింది. అంటే బిలో వాల్యూ ఎంత 2 అనే వాల్యూ ఏలో స్టోర్ అయింది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ఏ కూడా 2 అయిపోయింది. ప్రింట్ ఏ చేసినప్పుడు ఏమవుతుంది, ఏ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బి అనేది ప్రింట్ అవుతుంది. ఏ ఈక్వల్ టు 2 ఉంది అంటే దీన్ని అప్డేట్ చేసినాం మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని అప్డేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ కూడా వాల్యూ 2 అవుతుంది. ఏ ప్రింట్ చేసినాం 2 వచ్చింది. అలాగే బి ప్రింట్ చేస్తే అవుట్పుట్ 2 వచ్చింది. సో దీన్ని ట్రై చేసి చూద్దాం. ఏ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, అలాగే ఏ ఈక్వల్ టు బి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఏముంటుందో. అవుట్పుట్ 2 వచ్చింది, ఏ 2 వచ్చింది, బి 2 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 1 ఇచ్చినప్పుడు ఏ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ స్టోర్ అయింది. నెక్స్ట్ బి అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ స్టోర్ అయింది.
ఏ ఈక్వల్ టు బి ఇచ్చినప్పుడు ఏ అనే వేరియబుల్లో కూడా 2 అనే వాల్యూ అప్డేట్ అయింది. అంటే అలాగే ప్రింట్ ఏ చేసినప్పుడు 2 వచ్చింది అవుట్పుట్, అలాగే బి కూడా 2 వచ్చింది అవుట్పుట్. ఇక్కడ ఇంకోటి చూడండి, ఏ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, ఏ ఈక్వల్ టు బి ప్లస్ 1. ఇక్కడ ప్రింట్ ఏ అని చేసినప్పుడు ఏ అనే వేరియబుల్లో వాల్యూ 1 ఉంది, బి అనే వేరియబుల్లో వాల్యూ 2 ఉంది. అలాగే ఏ అనే వేరియబుల్లో బి ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1. ప్రింట్ ఏ చేసినప్పుడు ఏమైంది, అవుట్పుట్ 3 వచ్చింది. అంటే బి ప్లస్ 1, బి ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1, 2 ప్లస్ 1 3 కాబట్టి అవుట్పుట్ 3 వచ్చింది. అలాగే బిని ప్రింట్ చేసినప్పుడు ఏమైందంటే బిలో వాల్యూ 2 కాబట్టి 2 ప్రింట్ అయింది. ఒకసారి దీన్ని ట్రై చేసి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 2, ఏ ఈక్వల్ టు బి ప్లస్ 1, ప్రింట్ ఏ, ప్రింట్ బి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఏముంటుందో. ఇక్కడ మనం ఇంతకుముందు చూసినట్లు ఏ ఈక్వల్ టు బి ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1, అవుట్పుట్ 3 అయింది. అలాగే బి ఈక్వల్ టు 2, అవుట్పుట్ 2 వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ప్రింట్ ఏ, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, ప్రింట్ ఏ. ఏ ఈక్వల్ టు 2 అన్నప్పుడు ఏ అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఏని ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, 2 వస్తుంది. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఏ ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1, 2 ప్లస్ 1 అంటే ఏంటి, 3 రావాలి అవుట్పుట్. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 రావాలి. దాన్ని ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ 3 వస్తుంది. ఒకసారి దీన్ని ట్రై చేసి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, ప్రింట్ ఏ, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, ప్రింట్ ఏ. ఒకసారి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. అవుట్పుట్ ఏమొచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చినప్పుడు ఏ అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ స్టోర్ అయింది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఏ ఇచ్చినప్పుడు ఏ అనే వేరియబుల్ ఉందో లేదో చూసింది. ఏ అనే వేరియబుల్లో వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2 ప్రింట్ అయింది. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1, 2 ప్లస్ 1 అంటే 3, ప్రింట్ 3 అయింది. అంటే ఏ అనే వేరియబుల్లో ఏ ప్లస్ 1 ఉంది కాబట్టి 2 ప్లస్ 1, 2 ప్లస్ 1 అంటే 3, అవుట్పుట్ 3 వచ్చింది. ఎక్స్ప్రెషన్స్ ఇన్ పైథాన్. ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది, ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ వ్యాలిడ్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్. వేరియబుల్స్ అంటే ఏంటో చూసాం, వాల్యూస్ అంటే ఏంటో చూసాం, ఆపరేటర్ అంటే ఏంటో చూసాం. వేరియబుల్స్ అంటే మనం ఇంతకుముందు లాగా ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చినప్పుడు ఏ అనేది ఒక వేరియబుల్, 1 అనేది ఒక వాల్యూ. అలాగే ఆపరేటర్ అంటే ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ అంటే ఇవి ఆపరేటర్స్. ఒకసారి దీన్ని ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఒకసారి ఎక్స్ప్రెషన్స్ అంటే ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3, బి ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ ఏ, ప్రింట్ బి, ప్రింట్ సి. అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 అంటే అవుట్పుట్ 5 రావాలి, అవుట్పుట్ 5 వచ్చింది. బి ఈజ్ ఈక్వల్ 3 2 6 అంటే అవుట్పుట్ 6 వచ్చింది. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే 5 ప్లస్ 6 11 రావాలి, 11 వచ్చింది. వీటిని ఎక్స్ప్రెషన్స్ అంటారు. అలాగే ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ పాసిబుల్ వేస్ టు ఎవాల్యుయేట్ దిస్ ఎక్స్ప్రెషన్స్. అంటే మనం ఇక్కడ దీన్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఎన్ని పాసిబుల్ అప్రోచెస్ ఉన్నాయి. ఇక్కడ 5 2 10, 3 4 12, 10 ప్లస్ 12 22. అప్రోచ్ 1 అంటే ఇట్లా దీన్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు, ఇంకోలా కూడా ఎవాల్యుయేట్ చేయొచ్చు. అప్రోచ్ 2లో ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మధ్యలో 2 ప్లస్ 3 ఉంది, 2 ప్లస్ 3 చేస్తే ఎంత 5, 5 5 25, అలాగే 25 4 100. ఇట్లా సెకండ్ అప్రోచ్ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే 3 4 12, అలాగే 2 ప్లస్ 12 14, 5 14 70. ఇట్లా ఇంకో అప్రోచ్ ఉంది. కానీ మనం ఎలాంటి అప్రోచ్లో ఫాలో అవ్వాలి చూద్దాం ఒకసారి. దీన్ని ఏమంటారంటే ఆర్డర్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అంటే మనం ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏ ఆర్డర్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. బాడ్మాస్ అంటే ఏంటంటే బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆర్డర్, డి అంటే డివిజన్. అంటే అర్థమెటిక్ ఆపరేటర్లో డివిజన్, మల్టిప్లికేషన్,
అడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటుంది చూసాం. ఇట్లా ఒక్కొక్క ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అనేది బ్రాకెట్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఆర్డర్ అంటే పవర్లో ఉన్న వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రాకెట్లో ఉన్న వాల్యూ తర్వాత పవర్లో ఉన్న వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే డివిజన్ వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే మల్టిప్లికేషన్ వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే అడిషన్ వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. సబ్ట్రాక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి చూద్దాం దీన్ని. ఇక్కడ మనం బ్రాకెట్స్ ఉన్నాయా, బ్రాకెట్స్ లేవు. ఆర్డర్ పవర్ ఉందా, పవర్ లేదు. డివిజన్ కూడా లేదు. మల్టిప్లికేషన్ ఉంది. 5 2s 10, అలాగే 3 4s 12, 10 + 12 22. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ ఉంది. మల్టిప్లికేషన్ అయింది, తర్వాత అడిషన్ అయింది, అప్పుడు అవుట్పుట్ 22 వచ్చింది. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనం బ్రాకెట్స్ని యూజ్ చేయాలి. మనం రీడబిలిటీ కోసం బ్రాకెట్స్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ బ్రాకెట్స్ కాబట్టి బ్రాకెట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 5 2s 10 అవుతుంది, అలాగే 3 4s 12 అవుతుంది, అప్పుడు 10 + 12 22 అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్డర్ ఆఫ్ ఆపరేటర్స్ అకార్డింగ్ టు బాడ్మాస్ ప్రింట్ 10/2 + 3. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి 2 + 3 5, అంటే 10/5 2 ఇట్లా అవుతుంది. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ తర్వాత బయటకు వస్తుంది ఎగ్జిక్యూషన్ అనేది. ఇక్కడ 2 + 3 5 వచ్చింది బ్రాకెట్స్ తర్వాత, అలాగే డివిజన్ అయింది. BOD ఆర్డర్ లేదు, డివిజన్ ఉంది, డివిజన్ అయింది, అప్పుడు వాల్యూ 2 వచ్చింది. ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసామో చూద్దాం. వేరియబుల్స్లో ప్రింటింగ్ చేసాం, అసైనింగ్ చేసాం, కామన్ మిస్టేక్స్ చూసాం, స్పేసింగ్ ఇన్ పైథాన్, ఎక్స్ప్రెషన్ బాడ్మాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ ఉంది, జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను టెలిగ్రామ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, అవి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.